థ్యాంక్ యూ వెరీ మచ్. భోజనం ఎలా ఉందో చూస్తారు. నేను నిన్న ఓట్ల లెక్కింపులో విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గం నుంచి విజయం సాధించిన తర్వాత మొట్టమొదటిగా ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు లభించింది. గత 3 సంవత్సరాలుగా అక్షయ ఫౌండేషన్ వాళ్ళు కేజీహెచ్లో ఉన్నటువంటి రోగులకు సంబంధించినటువంటి వారి బంధువులు మిత్రులు హాస్పిటల్లో ఉన్నవారు చూడటానికి వచ్చిన వారికి ఇక్కడ భోజన వసతి కల్పించే విషయంలో అతి తక్కువ ధరకు భోజనం ఏర్పాట్లు చేసి ప్రజలకు సేవ చేస్తున్నారు. అది ఒక స్వచ్ఛంద సంస్థ. వారు చేస్తున్నటువంటి కార్యక్రమానికి నేను కూడా మద్దతు పలకాలనేటువంటి ఆలోచనతో ఈరోజు కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఈ ఫౌండేషన్ వారు చేస్తున్న ఈ సుభోజనం కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ మొదటి కార్యక్రమం ఈ సుభోజనంతో నేను ప్రారంభం చేశాను. కింగ్ జార్జ్ హాస్పిటల్లో రోగులకు వచ్చేటువంటి వారి బంధుమిత్రులకు ఈ భోజన సదుపాయం కల్పిస్తూ గత 3 సంవత్సరాలుగా చేస్తున్న అక్షయ పాత్ర ఫౌండేషన్ వారి యొక్క కార్యక్రమాలకు నేను మద్దతు ప్రకటిస్తూ అటువంటి ప్రజాసేవ ప్రజాహిత కార్యక్రమాలు చేసే అన్ని సంస్థలను కూడా ప్రోత్సహించి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నాను. కింగ్ జార్జ్ హాస్పిటల్ చాలా పురాతనమైన హాస్పిటల్. ఈ హాస్పిటల్లో సౌకర్యాలు పెంచాలని ఈ హాస్పిటల్ ఒక్క విశాఖపట్నం ప్రజలకే కాకుండా మన రాష్ట్రంలో ఉన్న 3 జిల్లాల ఉత్తరాంధ్ర ప్రజలకు ఇదొక ప్రయోజనకారి. ఇటీవల కాలంలో ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసమే కాకుండా మన పొరుగున ఉన్న రాష్ట్రాలైనటువంటి ఒరిస్సా, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రోగులు ఎక్కువ మంది వస్తున్నారు. కాబట్టి ఈ వసతులను విస్తరించవలసిన అవసరం ఉంది. నేను శాసనసభ్యుడిగా 15 సంవత్సరాల క్రితం ఎన్నికైనప్పుడు కూడా నేను ఈ హాస్పిటల్ యొక్క అభివృద్ధి మీద శ్రద్ధ వహించాను. సిటీ స్కాన్ సౌకర్యం కల్పించాం. కోబాల్ట్ యూనిట్ క్యాన్సర్ రోగులకు ఉపయోగించే విధంగా దాన్ని తీసుకొచ్చాం. అలాగే మన గుండె ఆపరేషన్కి సంబంధించిన క్యాథ్ ల్యాబ్ విషయంలో కూడా శ్రద్ధ తీసుకున్నాం. 10 సంవత్సరాలు దాటిపోయింది. నేను మరొకసారి కింగ్ జార్జ్ హాస్పిటల్ యొక్క వసతులు వారికి కావలసిన సదుపాయాల విషయంలో సూపరింటెండెంట్ గారితో మిగతా వైద్యులతో చర్చించి దీన్ని హాస్పిటల్ను ఆధునీకరణ చేయడము, వారికి ఉన్నటువంటి సమస్యలు తీర్చడము, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన సమస్య హాస్పిటల్ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ. ఈ డ్రైనేజ్ వ్యవస్థను కూడా మనం మార్చాల్సిన అవసరం ఉంది, ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో కూడా అది మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఎంతవరకు అవుతుంది లేదా మిగతా సంస్థల భాగస్వామ్యంతో ఏ విధంగా చేయగలుగుతామనే విషయాలు కూడా మాట్లాడతాం. మరొకటి, విశాఖపట్నానికి రాష్ట్ర విభజన నేపథ్యంలో బిల్లు ఏదైతే పార్లమెంటులో ఆమోదం పొందిందో ఆ బిల్లులో ఆంధ్రప్రదేశ్కు కొన్ని అధునాతనమైన హాస్పిటల్స్ మంజూరు చేయాలనేది ఉంది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తరహాలో ఆంధ్రప్రదేశ్లో ఏదైతే అధునాతనమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణం కోసం బిల్లులో ప్రతిపాదించబడిందో ఒక హాస్పిటల్ విశాఖపట్నంలో వచ్చే విధంగా కూడా నేను దానికోసం కృషి చేస్తాను. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి విమ్స్ని ఆ స్థాయికి తీసుకెళ్లే విధంగా ఏ విధంగా చేయగలుగుతామనే విషయం కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయించడానికి తప్పకుండా కృషి చేస్తానని నేను హామీ ఇస్తున్నాను.